ఏదైతే అవసరత అనుకుంటున్నారో, ఏదైతే అక్కర నా జీవితంలో జరగాలి పాస్టర్ గారు అని నిబద్ధత కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి. మనం ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకుంటా. కన్నీటి ప్రార్థన, నీవు చేస్తున్న ఉపవాస ప్రార్థన, నీవు దేవుని దగ్గర అడిగే ప్రతి మాట కూడా వ్యర్థము కాదు. కొర్నేలిని చూసి దేవదూత మాట్లాడిన మాట, నీ భక్తి కార్యాలు, నీ ధర్మ కార్యాలు దేవుని యొద్దకు చేర్చబడి, మీరిచ్చే కానుక వ్యర్థము కాదు. నీవు దేవుని దగ్గర ఉపవాసముండి కన్నీరు కార్చి నువ్వు కాలుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు కూడా వ్యర్థము కాదు. సమృద్ధికరమైన కృప, ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడును గాక. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ప్రైజ్ ది లార్డ్, కాల్ అపాన్ హిజ్ నేమ్. ప్రైజ్ లార్డ్. మనమంట దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు మనము ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సిన విషయము, మనము దేవుణ్ణి స్తుతించాలి, మనము ఆయనని గణపరచాలి, మహిమపరచాలి. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అని చెప్పారు కదా. మరి మనము దేవునిని గణపరుస్తున్నామా? దేవునిని స్తుతించే వారిగా ఉంటున్నామా? ఆరాధించే వారిగా ఉంటున్నామా? ఆయన్ని మహిమపరిచే కుటుంబాలుగా మనం అసలు ఉంటున్నామా? ఎలా స్తుతించాలి పాస్టర్ గారు? దేవుడు రోజు నీవు ఆహారం తింటున్నావంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప. నీకు ఇచ్చిన వస్త్రాలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి. చూడండి, హాస్పిటల్లో ఎంతోమంది రోగులు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటున్నారు. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎంతోమంది అర్ధాయుష్యులోనే మునిగిపోయి చనిపోతున్న వారిగా కనపడుతున్నారు. కానీ దేవునికి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఎంతోమందికి షెల్టర్ లేక బాధపడుతున్నారు. నీకు ఇచ్చిన ఇంటిని బట్టి ఎంతోమంది ఆస్తి లేక బాధపడుతున్నారు. ఎంతోమందికి వాహనాలు లేక కృంగిపోతూ దిగులు పడుతూ, ఎప్పుడు మేము వాహనాన్ని పొందుకుంటాం, ఎప్పుడు మేము ఇల్లును పొందుకుంటాం, ఎప్పుడు మేము కృప పొందుకుంటామని ఎంతగానో ఎదురు చూస్తూ ఎంతగానో బాధపడుతున్నారు. అయితే నీవు ప్రతిరోజు ఆయన్ని స్తుతించాల్సింది ఏంటంటే, ప్రభువా నీవిచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకే మహిమ కలుగునుగాక. ఉదయకాలమే లేచి మనం చేయాల్సిన పని, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక అంటూ ఆయన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన్ని మహిమపరచడం మీరు నేర్చుకుంటారో, ఆయన్ని స్తుతించడం నేర్చుకుంటారో, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం పొందుకుంటారు. అందుకే ఈరోజు వాగ్దానంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవాను స్తుతించుడి, ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించండి. గొర్రెలు కాచుకునే దావీదు చక్రవర్తిగా మార్చబడ్డాడంటే కేవలం స్తుతించడం వరకు మాత్రమే కదా. సొలొమోను జ్ఞానమును, తెలివిని, ఐశ్వర్యాన్ని, ఘనతని పొందుకున్నాడంటే స్తుతించాడు కదా. స్తుతించడం ద్వారా ఇశ్రాయేలుకి అడ్డుగోడగా వచ్చిన ఎరికో కోటగోడల సైతం కూడా కూలిపోయినాయి కదా. యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడంటే అతడు ఎప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. చెరసాల పునాదులు గజగజ వణికిని అంటే పౌలు శీలలు దేవుని సన్నిధిలో కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తూ పాటలు పాడారంట, స్తుతించారంట, ప్రార్థించారంట. వారు ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశము నుంచి ఒక అగ్ని కురిపించబడినట్లుగా, ఆ చెరసాల గుమ్మంలో వణికినట్లుగా, అక్కడ భూకంపం కలిగినట్లుగా చూస్తాం. నీ పరిస్థితి ఏదైనా అయి ఉండొచ్చు. శ్రమలో, బాధలో, కష్టములో, నష్టములో, ఇబ్బందులో, ఆర్థికపరమైన సమస్యలతో, రోగ సమస్యలతో, కుటుంబ వ్యాధులతో, జాబు కోసం, ఇల్లు కోసం, వివాహాల కోసం, వాటెవర్ నువ్వు పడుతున్న ఏ బాధ అయినా, ఏ శోధనైనా, ఏ కలవరమైనా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండగానే దేవుడు మీకు అడ్డుగా ఉంటున్న ప్రతి బంధకాల నుంచి విడుదల, సమాధానమును, ఆశీర్వాదమును కలుగు చేయబడునుగాక. ఆమెన్. విశ్వాసముతో ఎదురు చూడు, నమ్మికతో ప్రార్థన చేయి. ఇప్పుడే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించు, ప్రభువా పాప బంధకాల్లో ఉన్న నాకు విడుదల కలుగు చేయి, కోర్టు సమస్యలతో బాధపడుతున్న నాకు జయమును కలుగు చేయండి ప్రభువా. దేవా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాను, విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రభువా, విదేశాల్లో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, దయచేసి నాకు గొప్ప జయము కలుగు చేయండి ప్రభువా. విడుదలను ఇవ్వగలిగిన దేవా నీకు వందనాలు. సాతాను మనని కృంగదీసే మాటలు మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని కలవరపరుస్తాడు. నీకు వివాహాలు కావు, గర్భఫలం పొందుకోలేవో, నీ ఇల్లు కట్టుకోలేవో, నీవు ఎగ్జామ్స్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళలేవు, పాస్ అవ్వలేవో, లేకపోతే ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయలేవో, నీ కుటుంబం ఇదే సమస్యతో, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ బిడ్డలు ఇదే సమస్యలతో బాధపడతారు, నీ వ్యాపారం వృద్ధిలోకి రాదు అని, నీ గొడవలు ఇలాగే ఉంటాయని సాతాను అనేక రకాలుగా కలవరపరిచి నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. వాడు చాలా జాగ్రత్తగా నీ మీదకు ఒక ప్లానింగ్ వేసుకుంటూ వస్తున్నాడు. అయితే అపవాదిని ఎదురించుడి, వాడు మీ వద్ద నుంచి
పారిపోతాడు. ఆయన్ని మహిమపరచండి, దేవునిని గణపరచండి, యేసు నామములోనే ప్రార్థన చేయండి. యేసు నామములో స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఉదయకాలమే మన కుటుంబాల్లో అనేక దురాత్మల నుంచి విడుదల పొందుకోవాలి. సాతాను సంబంధమైన క్రియల నుంచి జయము మనం పొందుకోవాలి. నీ కుటుంబానికి రక్షణ కలుగు నీకుండా సాతాను ఆపేస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబంలో శోధనలు కలుగు చేసేలాగా, బాధలు కలుగు చేసేలాగా, అప్పులు ఊబిలో ఉండిపోయేలాగా, ఆనందం లేకుండా, ఆరోగ్యం లేకుండా, కుటుంబం సంతోషం లేకుండా అనేక శోధనలు తీసుకొస్తున్నా సాతాను సంబంధమైనవన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల మీ అందరి జీవితంలో దేవుడు అనుగ్రహించబడునుగాక. మనమందరం దేవుని అనుసరిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. సమాజంలో మనం కనిపించవలసిన అవసరత ఉన్నది. సాధారణంగా క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటారంటే పేద స్థితి నుంచి ధనిక స్థితిలోకి వెళ్ళడం అనుకుంటారు, లేమిలో నుంచి కలిమిలోకి వెళ్ళడం అనుకుంటారు, గుడిసెలో నుంచి మేము భవనాల్లోకి వెళ్ళాం అనుకుంటారు. కానీ విషయం ఏంటో తెలుసా? పాపంలో నుంచి మనం పరిశుద్ధతలోకి మార్చబడ్డమే నిజమైన క్రీస్తును అనుసరించే బిడ్డలు చేసే పని. ఆచారాలను వదిలిపెట్టి దేవుని ఆజ్ఞలను పాటించే వారిగా ఉండడం, మూఢ నమ్మకాలను వదిలిపెట్టి యేసుక్రీస్తు నిజరక్షకుడుగా నమ్మిక ఉంచి ఆయన దగ్గర నిలబడడమే నిజమైన క్రైస్తవ్యం. మరణాపాయ పరిస్థితుల్లో ఉంటున్న మనల్ని క్రీస్తు ఇచ్చే నిత్య జీవంలోకి, పరలోక రాజ్యానికి రావడమే. మనల్ని పాతాళానికి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, పరలోక రాజ్యానికి చేర్చబడడం కొరకు. నీవు నీ కుటుంబం నాశనం అయిపోకూడదు. ఈ లోక శ్రమల్లోంచి నువ్వు బయటపడాలి. ప్రత్యేకంగా పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడాలి. నరకంలోకి వెళ్ళడానిక ఇంతకాలం ప్రార్థన చేస్తుంది, ఇంతకాలం స్తుతిస్తుంది, ఇంతకాలం దేవుని గణపరుస్తుంది. ఎందుకో? దేవా నా కుటుంబాన్ని రక్షించు. ప్రతిరోజు ప్రార్థన చేయి, దేవా నా మనసులోకి ఆహ్వానించుకుంటున్నానయ్యా, నా స్థితిని, నా గతిని, నా పరిస్థితిని మార్చు తండ్రి, నన్ను లేవనెత్తగలిగింది మీరే అని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయండి. సమృద్ధికరమైన జీవితంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించబడునుగాక. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాల కృంగదీసే మాటలు నీ దగ్గరికి వచ్చి నిన్ను మాట్లాడినా సరే, నీవు దిగులు పడద్దో, బాధపడద్దో, ధైర్యముగా ఉండు. సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి దేవుడు మిమ్మల్ని స్థిరపరచబడునుగాక. మీకు, మీ కుటుంబానికి దేవుడు అభివృద్ధిని దయచేస్తాడు. నీతిగా జీవించు. నీతిమంతుడంట ఖర్జూరు వృక్షం వల్లే మొవ్వ వేస్తాడంట. లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే వారు మొవ్వ వేసే స్థితిలోకి మార్చబడతారంట. నీవు రక్షించబడాలి, నీవు దీవించబడాలి, ఇంకా ఇంకా ఫలభరితమైన కృపను పొందుకోవాలి. ఆయనని మనసారా స్తుతించు. దేవా నాకు ఇచ్చిన ప్రతిదీ, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించిన వారిని నేను హెచ్చిస్తాను అన్నాడు ఆయన. ఆయననే గణపరిచే వారికి ఉందాం. సమస్తమును ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను అన్నా దేవుని కృప ఉన్నది. ఇలా మీరు వినగలుగుతున్నారన్నా, ఈ వాక్యము నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నదే అన్నా సరే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి దేవుని దగ్గర మొరపెట్టి మనమందరం ప్రార్థన చేద్దాము. ప్రభు ఆత్మ మీ అందరికీ కూడా తోడయ్యుండి నడిపించి స్థిరపరచబడునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. మా గొప్ప తండ్రి, నీ కృపగలిగిన దయగలిగిన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నన్ను ప్రమాదం నుంచి తప్పించి విడుదల కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చగలము తండ్రి. నీ కృపచేత నీ హస్తము ద్వారా కాపాడి బలపరిచి కృప చూపి క్షేమాభివృద్ధిని కలుగు చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండమని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. శ్రమలతో, శోధనలతో, బాధలతో, కలవరాలతో, ఇబ్బందులతో, శోధనకరమైన పరిస్థితుల్లో ఉంటున్న మా బ్రతుకుని దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము ఏడుస్తూ బాధపడుతున్న మా దుఃఖభరితమైన జీవితాన్ని నాట్యముగా మీరు మార్చండి ప్రభువా. మేము వ్యాధులను అనుభవిస్తూ దిగులు పడుతున్న మా ప్రతి జీవితాన్ని సంతోషంగా మార్చండి తండ్రి. మాకన్నిటిని ఆనందంగా మార్చండి అయ్యా. మా అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి. అనేక శోధనలతో, బాధలతో, కలవరాలతో ఇబ్బంది పడుతున్న మా ఆత్మీయులైన బిడ్డలందరి నుంచి నాయన విడుదల ఇచ్చి, కృప చూపి, ఆదరించి, ఆశీర్వాదకరంగా నడిపించి, మేలుల చేత నింపి, స్థిరపరిచి, బలమును దయచేసి కృప చూపమని విన్న ప్రతి వాక్యము వారందరి జీవితాలు ఫలించరుకుని ఆత్మ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారునికి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, సకల కుటుంబాలకు తోడయ్యుండి ఆశీర్వాదకరంగా నడిపించి స్థిరపరచబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు.
ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. ఉదయకాలపు ప్రార్థన తప్పకుండా ఏకీభవించండి. వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటన్నిటికీ మీ సహాయ సహకారాలు అందించండి. అలాగే ప్రార్థన కూడా చేయండి. ప్రభు ఆత్మ మీ అందరికీ కూడా తోడై ఉండి నడిపించబడునుగాక. అనేక ప్రాంతాలకి దేవుని సువార్తను అందిస్తూ ఉండగా దేవుని కాపుదల, కృప, క్షేమాభివృద్ధిని కలుగు చేయలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. రేపటి వాగ్దానంలో కలుద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.